ఆర్గన్ కనుక ఫ్లోరిన్తో ఎఫెక్ట్ అయితే వాటికి ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ కూడా ఫ్లోరిన్ వల్ల దే గెట్ ఎఫెక్టెడ్. బట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మనుషులు ఉన్నారండి, వీటికి ఒక 10 grams ఫ్లోరిన్ ఇచ్చారు, వీటికి 10 grams ఫ్లోరిన్ ఇచ్చారు. ఎవరికైతే కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ పేషెంట్కి ఈజ్ లైక్లీ టు గెట్ స్కెలిటల్ ఫ్లోరోసిస్ మోర్ దాన్ దిస్ అదర్ పేషెంట్. సో కిడ్నీ ఫంక్షన్ తక్కువ ఉన్న వాళ్ళకు దే గెట్ ఎఫెక్టెడ్ బై ఫ్లోరోసిస్ ఫాస్టర్, మోర్ సివియర్ దాన్ మిగతా పేషెంట్లో. సో ఎలా అరికట్టగలగాలి మనం? సపోజ్ ఒక విలేజ్లో విలేజ్ ఉందండి, దాంట్లో ఫ్లోరోసిస్ ఉందా లేదా అని నిర్ధారించుకోవాలంటే ఏం చేయాలంటే స్కూల్కి వెళ్ళండి. ఒక బడికి ఒక 3rd class 1st class పిల్లల్ని పిలిచి వాడి పళ్ళు చూడండి. పళ్ళ మీద డెంటల్ స్టెయిన్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ ఫ్లోరోసిస్. లేదు మీకు స్కూల్ లేదు అక్కడ, జస్ట్ గో అండ్ సీ. మన లేగదూడలు ఉంటాయి కదా, లేగదూడలో పళ్ళు చూస్తే సరిపోతుంది, ఎందుకంటే కొరకలేదు కాబట్టి. సో ఆ పళ్ళు చూసారనుకోండి, ఆ పళ్ళ మీద డెంటల్ స్టెయిన్స్ ఉంటే దట్స్ డెఫినెట్లీ దట్ విలేజ్ హ్యాస్ హై ఫ్లోరైడ్ కాంటెంట్.